చైనా పత్రికా స్వేచ్ఛ లేదు, మతాన్ని ఆచరించుకునే స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం ఎటూ లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు. ఇవి సరిపోవన్నట్టుగా ఇంకో కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. దీని ప్రకారం ఇక మీదట ప్రజలు ఏం తినాలి, ఏం కొనాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో కూడా గవర్నమెంటే నిర్ధారిస్తుంది. దీన్నే సోషల్ క్రెడిట్ స్కోర్ అంటారు. మన దేశంలో క్రెడిట్ స్కోర్ అనే మాట వింటూ ఉంటాం. ఎక్స్పీరియన్, ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్ లాంటి సంస్థలు మనం బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ ని సక్రమంగా కడుతున్నామా, ఇన్ టైంలో కడుతున్నామా, లేక లేట్ చేస్తున్నామా, వీటన్నిటిని ఆధారంగా ఒక స్కోర్ ని డెవలప్ చేస్తారు. ఈ స్కోర్ ని బేస్ చేసుకుని బ్యాంక్స్ మనకి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. దీన్ని కామన్ గా మనం ఇక్కడ సివిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ అంటూ ఉంటాం. ఇలాంటి ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్న సిస్టమ్ ని తీసుకువెళ్లి సోషల్ లైఫ్ లోకి ఇంక్లూడ్ చేసింది చైనా. ప్రపంచంలో ఉన్న సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్నింటిలో 4వ వంతు సిస్టమ్స్ చైనాలోనే ఉన్నాయి. సుమారు 20 కోట్ల కెమెరాలు చైనా నిండా ఉన్నాయి. ఈ సర్వేలెన్స్ సిస్టమ్ ని ఈ కొత్త క్రెడిట్ స్కోర్ సిస్టమ్ కోసం అప్గ్రేడ్ చేసింది. ఇది ఏ లెవెల్ కి అప్గ్రేడ్ చేసిందంటే, ఈ సర్వేలెన్స్ సిస్టమ్స్ లోకి ఫేషియల్ రికగ్నైజేషన్ CCTV ఫుటేజ్ తీసుకుంటే దాన్ని మనం విచారణ చేసి అందులో ఎవరున్నారో తెలుస్తాం. కానీ ఇక్కడ అంత టైం కూడా అవసరం లేదు. రియల్ టైంలోనే ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా ఆ సిస్టమ్ తెలిసిపోతుంది. ప్రతి కార్నర్ లోనూ ఉన్న ఈ కెమెరాల సహాయంతో ఈ ఫుటేజ్ ని తీసుకొని సిటిజన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, గవర్నమెంట్ పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారం, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం వీళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా, అలా ప్రవర్తించకపోతే వాళ్ళ స్కోర్ ని తగ్గిస్తారు. అసలు ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది? దీనికోసం సుమారు 1000 పాయింట్లతో ఫస్ట్ స్కోర్ ని పర్సన్ కి ఇస్తారు. అలా ఇచ్చిన స్కోర్ ని ఈ గవర్నమెంట్ నిర్దేశించిన మార్గదర్శకత్వాల ప్రకారం నడుచుకున్న వాళ్ళకి ఆ స్కోర్ మిగులుతుంది, లేకపోతే ఆ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ప్రతిసారి సర్వేలెన్స్ సిస్టమ్స్ అంటే CCTV కెమెరాస్ అన్ని చోట్ల ఉండి తీసుకోలేకపోవచ్చు. సో అందువల్ల ఏం చేసిందంటే, మన దగ్గర ఎలా అయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉందో అలాగే అక్కడ కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వాలంటీర్ని నియమించింది. వీళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్టర్స్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే, ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రజల ప్రవర్తనని పరిశీలించి దాని మీద వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఆఫీస్కి. ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని అండ్ సర్వేలెన్స్ ఫుటేజ్ లో ఉన్న వీళ్ళ ప్రవర్తనని బేస్ చేసుకొని ఒక ఆల్గోరిథం వెనక రన్ అవుతుంది. ఈ ఆల్గోరిథం గవర్నమెంట్ చెప్పిన మార్గదర్శకత్వాల ప్రకారం ఈ ఆల్గోరిథం రన్ చేస్తారు. దీని ప్రకారం వీరి స్కోర్ ని నిర్ణయిస్తారు. ఇక ఈ సోషల్ క్రెడిట్ స్కోర్ ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుందో చూద్దాం. ఇది ఒక సింపుల్ థియరీ ప్రకారం నడుస్తుంది. మంచి పౌరుడు, చెడ్డ పౌరుడు. మంచి పౌరుడు అంటే బాధ్యతగా ఉండేవాడు, గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అయ్యేవాడు, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడని వాడు, అండ్ గవర్నమెంట్ చెప్పిన పనులు సక్రమంగా చేసేవాడు. బ్యాడ్ సిటిజన్ అంటే వీటన్నిటికీ ఆపోజిట్. ఉదాహరణకి మీరు ఆల్కహాల్ కొంటున్నారు, అంటే మందు కొంటున్నారు, లేకపోతే వీడియో గేమ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మీలో ఉన్న రెక్లెస్నెస్ ని బయటపెడుతున్నాయి. మీరు బాధ్యతగా లేనట్టు లెక్క. సో ఇవి వాళ్ళ దగ్గర గమనిస్తే మీ స్కోర్ తగ్గిపోతుంది. మరి స్కోర్ పెరగాలంటే మీరు ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కావాల్సిన బట్టలు, పిల్లలకి నాపీ ప్యాడ్స్ లాంటివి, లేకపోతే ఎవరికైనా సాయం చేయటం, ఇలాంటి వాటన్నిటి ద్వారా మీ స్కోర్ పెరుగుతుంది. సో ఇక మీదట పౌరులు తమకు నచ్చినట్టు బతకడానికి వీల్లేదు. వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, లేకపోతే అన్ని బాధ్యతాయుతమైన పనులు, బాధ్యతాయుతమైన కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలా చేయకపోతే స్కోర్ తగ్గిపోతుంది. ఈ స్కోర్ పెరగటం లేదా తగ్గటం, దీనివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి? ముందుగా స్కోర్ పెరిగితే ఏమొస్తుందో చూద్దాం. స్కోర్ బాగా పెరిగితే ఆ ప్రాంతాల్లో ఉన్న నోటీస్ బోర్డ్స్ లో ఆ వ్యక్తుల్ని పబ్లిక్ గా ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళు మంచి సిటిజన్స్, వీళ్ళు బాధ్యతాయుతమైన పౌరులు. మనం ఎక్కడైనా రెంట్ కి వెళ్ళినప్పుడు ఇల్లు తీసుకోవాలంటే అక్కడ అడ్వాన్స్ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అడ్వాన్స్ కట్టకపోయినా కూడా మనం మంచి సిటిజన్, మనం ఖచ్చితంగా ఇన్ టైంలో అన్ని పే చేస్తామని, బాధ్యతగా ఉంటామని చెప్పి గవర్నమెంట్ సర్టిఫై చేస్తుంది. అలాగే ఏదైనా రెంటల్ వెహికల్స్ తీసుకునేటప్పుడు మనం అడ్వాన్స్ పే చేయక్కర్లేదు. ఇది కాకుండా ఒకవేళ స్కోర్ తగ్గిపోతే వచ్చే నష్టాలేంటి? స్కోరు తగ్గిపోతే లిటరల్ గా సమాజం నుంచి వెలివేయబడతారు. వారి ఫొటోస్ ని, వారి ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ గా షేర్ చేయడం జరుగుతుంది. వీరు నమ్మదగిన వ్యక్తి కాదు, ఇలాంటి వ్యక్తికి అవకాశాలు ఇవ్వద్దు అని పబ్లిక్ గా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి స్కోర్ తగ్గిపోయిన తర్వాత బ్యాంక్స్ నుంచి కానీ, లేకపోతే ఎలాంటి ఫైనాన్షియల్ సంస్థ నుంచి కానీ ఎటువంటి సాయం అందదు, లోన్స్ లాంటివి ఏమి రావు. వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయబడతారు. అలా బ్లాక్ లిస్ట్ చేయబడిన వారు జాబ్స్ కూడా అనర్హులు. అంటే జాబ్స్ కూడా ఎవరు వాళ్ళకి
ఈ బ్లాక్ లిస్ట్ అవటం వల్ల వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకోలేరు, అలాగే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో టికెట్స్ కొనుగోలు చేయలేరు. ఇది మాత్రమే కాదు, సో ఎవరైనా క్రెడిట్ స్కోర్ బాగున్న వ్యక్తి ఇలా బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుని స్నేహం పెంచుకొని రిలేషన్షిప్ లోకి వెళ్ళటం ఇలాంటివి ఏమైనా జరిగితే మంచి స్కోర్ ఉన్న వ్యక్తి స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా తగ్గిపోతుంది. వీటిని బట్టి గమనిస్తే ప్రభుత్వం ప్రజల్ని బానిసత్వంలోకి ఉంచుతోంది. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం విధి విధానాలకు వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి నచ్చిందే ప్రజలందరికీ నచ్చాలి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో అదే వీళ్ళందరూ ఫాలో అవ్వాలి. ఇది లిటరల్ గా ఒకప్పుడున్న బానిసత్వంతో సమానం. ప్రస్తుతానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి చైనాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. ముందు ముందు ఈ ప్రాజెక్ట్ ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ప్లాన్ లో ఉంది. ఇక మీదట గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడేవారు, గవర్నమెంట్ ని ధిక్కరించేవారు వారందరూ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళబడతారు. ఎవరైతే గవర్నమెంట్ ని బానిసల్లా లేకపోతే గొర్రెల్లా ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే మంచి క్రెడిట్ స్కోర్ తో ముందుకు వెళ్తారు. దీన్ని మొత్తం గమనిస్తే అసలు హ్యూమన్ లైఫ్ కి వాల్యూ లేదు. పుట్టామా, ప్రభుత్వం చెప్పినట్టు బ్రతికామా, చచ్చామా. దేశం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనే ఒక భ్రాంతిని ప్రజల్లో క్రియేట్ చేసి ప్రజలు దాన్ని చెప్పినట్టుగా నడుచుకునేలా ఇలాంటి సిస్టమ్స్ ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటి దేశాలు చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఏవైతే మానవ హక్కుల్ని హరిస్తున్నాయో అలాంటి దేశాలే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో మెంబర్స్ గా ఉంటాయి. ఇక చైనా అయితే ఏకంగా వీటో పవర్ కలిగి ఉంది. అంటే ఏదైనా రెజల్యూషన్ ని సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇది రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఆ రెజల్యూషన్ ఎంతమంది మిగిలిన దేశాలు సపోర్ట్ చేసినా కూడా రిజెక్ట్ అయిపోతుంది. ప్రజాస్వామ్యం లేని చోట, ప్రజలు తమను పాలించే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం లేని చోట వీరి అధికారం, కమ్యూనిస్టుల అధికారం కొనసాగాలంటే ఇలాంటి వ్యవస్థ తప్ప వేరే మార్గం లేదు. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంత సెక్యూరిటీ, ఇంత సర్వేలెన్స్ సిస్టమ్ ఉన్న చైనాకి చుక్కలు చూపించిన ఒక నిరసన గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.